ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. నేను మీ రక్షితారెడ్డి. ఇంతకు ముందు ఈ బామ్మ పేరు చెప్తేనే చాలు చాలా వైరల్ పేరే వినిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో అడపాదడపా సినిమాలు తీసినే ఉంది, కానీ ఆ అడపాదడపా సినిమాల్లో కాస్త కూడా పేరు రాలేదు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమానే డీజే టిల్లు ఆమెని కాస్త గట్టెక్కించిందనే చెప్పాలి. ఈమె పని అయిపోయింది, ఇంకా సినిమాల్లోకి రాదేమో అనుకునే టైంలోనే మంచి ఎంట్రీ ఇచ్చి ఆమెకంటూ మంచి గుర్తింపు తెప్పించుకుంది డీజే టిల్లు సినిమాతో. ఇంకా చాలా మంది హీరోలతో తీసినప్పటికీ సిద్ధు జొన్నల కంటే తనకి లైఫ్ ఇచ్చాడని కూడా చెప్పాలి. ఇంకా ఆ సినిమాలో తనకు వచ్చిన గుర్తింపు అడ్డా ఇలా కాదు, ఇంకా నెగిటివిటీ పైన చాలానే ఎక్కువగానే ట్రోలింగ్స్ కానీ దాంతో పాటు మీమ్స్ కానీ వచ్చాయి. అవి రెండు కూడా ఆమెని ఇంకాస్త ఫేమస్ చేశాయనే చెప్పొచ్చు. ఆమె ఎవరు కాదు, మన నేహా శెట్టి అన్నమాట. ఈమె ఆ సినిమా తర్వాత నుంచి కొంచెం గెస్ట్ రోల్స్ కి ఎక్కువైపోయి నార్మల్ గా ఫుల్ టైం హీరోయిన్ కి తక్కువైపోయిందనే చెప్పాలి. దాని తర్వాత వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ లో కూడా ఈమెకు పాత్ర ఎలాంటి పాత్ర వచ్చిందో మన అందరికీ తెలిసిందే. అదే మళ్ళీ గెస్ట్ పాత్ర అన్నమాట. ఇంకా దాంట్లో కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆమె గుర్తింపు అనేది కాస్త పెరుగుతుంది అనుకునే టైంలో మళ్ళీ వెనకపడింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా గట్టెక్కుతుంది అనుకుంది, కానీ తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. తనతో పాటు యాక్టింగ్ బాగుంది, కానీ సినిమా మాత్రం కాస్త వెనకబడింది అనే విషయాన్ని కూడా అందరూ గ్రహించారు. తను నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయినా కానీ తనకి మాత్రం పేరైతే రావట్లేదు. దాంతో పాటుగా వచ్చే రోల్స్ కూడా అలానే గెస్ట్ పాత్రలో కూడా వస్తుంది. డ్యూడ్ మూవీ సినిమాలో కూడా నేహా శెట్టి ఉంది అన్న మాట వినంగానే అందరూ కూడా నేహా శెట్టికి మంచి లైఫ్ దొరికింది, నేహా శెట్టి మంచిగా ఈసారికైనా పేరు తప్పించుకుంటుంది, దాంతో పాటుగా నేహా శెట్టికి లైఫ్ సెటిల్ అయిపోయింది అనే పేర్లు కూడా వినిపించాయి. ఇంకా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా విడ్డూరపడ్డారు. ఎందుకు అంటే ఈ సినిమాలో కూడా తన పాత్ర ఒక గెస్ట్ పాత్రలానే మిగిలిపోయింది. ఇంకా రానున్న సినిమాల్లో కూడా తనకు గెస్ట్ పాత్రలకే అంకితం అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పటికైనా ఫుల్ టైం హీరోయిన్ గా తీసుకుంటారా అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఏ సినిమాలోకైనా కానీ ముందు వెళ్ళంగానే నేహా శెట్టి గెస్ట్ అనేది అర్థమైపోతుంది. తనకి ఫుల్ టైం సినిమాలు అంటే చెప్పుకోదగిన సినిమాగా డీజే టిల్లు మాత్రమే చెప్పుకోదగ్గదిగా ఉంది. దాని తర్వాత వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ కూడా అంతంత మాత్రానే అనిపించింది. ఎందుకంటే అనుపమ పరమేశ్వరన్ మెయిన్ హీరోయిన్ గా ఉండగా ఈమె పాత్ర అలా అలా వచ్చిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఆమె పాత్రకు తగినంతగానే ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఆమె పాత్ర కాస్త టైమే ఉంది. ఇంకా ఆమెకంటూ కూడా ఒక ఫుల్ టైం పేమెంట్ కావాలి, దానికి తగ్గట్టుగా ఆ ఫుల్ టైం పేమెంట్ కి మంచి రోల్ కూడా పడే అవకాశాలు కావాలి. అప్పుడప్పుడు మధ్యలో ఓజీ సినిమాలో ఉంది అనే పేర్లు కూడా వినిపించాయి. ఇక ఓజీ సినిమాలో ఒక పాటకైనా సరే తను కొంచెం పైకెళ్తుంది అనుకున్నారు, కానీ అసలు ఆ సినిమాలో ఆమె లేనే లేదు. అదంతా కూడా ఫ్యాన్స్ బేస్ వల్లనే వచ్చింది, ఫ్యాన్స్ పెట్టే మీమ్స్ వల్లనే వచ్చింది అని చెప్పి అందరూ కూడా నిరాశపడ్డారని చెప్పుకోవచ్చు. ఇక రాధిక పరిస్థితి ఏ విధంగా మారుతుందో అనేది చూడాల్సిందే. రాధిక అనే పేరును మాత్రం ఎవరు మర్చిపోలేకపోతున్నారు. అదే నెగిటివిటీ క్యారెక్టర్స్ ని పాస్ అవుట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక అదే నెగిటివిటీతో వెళ్తే మాత్రం కాస్త కూస్తో కొంచెం ఇంకాస్త మెట్టెక్కోవచ్చు, కానీ అదే నెగిటివిటీ కాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో పద్ధతిగా అలా చేస్తే మాత్రం మళ్ళీ వెనకబడే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అదేనండి మన రాధిక పాత్ర. ఇక ఇప్పటి నుంచైనా ఫుల్ టైం హీరోయిన్ గా కనిపిస్తుందా, లేదా ఇలాంటి గెస్ట్ పాత్రలనే చేస్తుందా అనేది మాత్రం నిజంగా అందరికీ కూడా డౌట్ గానే ఉందన్నమాట. సో మీకు రాధిక క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించింది అదంతా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.